హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా, ఆల్ క్లాసెస్వి. సో అందులో భాగంగా ఈరోజు సిక్స్త్ క్లాస్లోని ఫస్ట్ యూనిట్లోని థర్డ్ పార్ట్ అనమాట, రామా టు ద రెస్క్యూ. దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇది ఒక గ్రాఫిక్ స్టోరీ, చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. ఫస్ట్ లెట్ us డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వీ రీడ్. సో స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, చూద్దాం. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ పీపుల్. సో వీళ్ళని మనం ఎట్లా గుర్తుపట్టాలి ఎవరు అని చెప్పి. హౌ డు దే హెల్ప్ అస్ వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్. సో ఫస్ట్ది ఎవరు ఇక్కడ, ఒక పోలీస్ ఉమెన్ ఉన్నారు. సో ఈ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు అని. డాక్టర్ సెకండ్. సో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనల్ని కాపాడేవాళ్ళు, ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అండ్ థర్డ్ వచ్చేసి ఫైర్ ఫైటర్స్. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని సేవ్ చేస్తారనమాట. రెస్క్యూ అంటాం దాన్ని. రెస్క్యూ అంటే ఏంది, టు సేవ్ సమ్వన్ అని. ఎవరినైనా సేవ్ చేస్తే అంటే సమస్యల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం కాపాడడానికి వెళ్తే దాన్ని రెస్క్యూ చేయడం అంటారు, రెస్క్యూ. సో ఇక్కడ రామా టు ద రెస్క్యూ. రామా అనేటువంటి వ్యక్తి రెస్క్యూ చేయడానికి వెళ్తాడు. ఎవరిని రెస్క్యూ చేస్తాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి, అదంతా స్టోరీ. సెకండ్ది, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో ద వర్డ్ రెస్క్యూ మీన్స్ టు. సో రెస్క్యూ అంటే మీనింగ్ ఏంటి, సెకండ్ అనమాట, సేవ్ సమ్వన్. థర్డ్ది, వర్క్ ఇన్ పేర్స్. సో ఇది ఒక మనం చేయాలా పేర్గా ఉండి. పుట్ ఎ టిక్ మార్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫ్రేజెస్ డిస్క్రైబింగ్ దోస్ హూ నీడ్ టు బి రెస్క్యూడ్. సో ఇక్కడ ఒక 4 సిచ్యువేషన్స్ ఇచ్చినారు, వాళ్ళల్లో ఎవరిని మనం రెస్క్యూ చేయాలి అని. ఎ మ్యాన్ స్టక్ ఇన్ ఎ బిల్డింగ్ ఆన్ ఫైర్. సో మంటల్లో చిక్కుకున్నటువంటి అంటే ఒక బిల్డింగ్లో మంటలు అంటుకున్నటువంటి ఒక బిల్డింగ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అని చెప్పారు. మనం సేవ్ చేయాలంటే టిక్ అనమాట. ఏ ఉమెన్ బయింగ్ వెజిటబుల్స్ ఇన్ ద మార్కెట్లో వెజిటబుల్స్ కొంటా ఉంది, ఆమెను ఏమన్నా మనం రెస్క్యూ చేయాలన్నా, నో అవసరం లేదు. ఏ డాగ్ హూ హ్యాస్ హర్ట్ ఇట్స్ లెగ్. సో ఒక కుక్క దాని కాలు విరిగింది లేదా కాలుకి డ్యామేజ్ అయింది. సో దాన్ని రెస్క్యూ చేయాలా, సేవ్ చేయాలా. ఏ ట్రీ బీయింగ్ కట్ డౌన్ ఇన్ ఎ ఫారెస్ట్లో ఒక చెట్టును కొట్టేస్తూ ఉన్నారు, మనం రెస్క్యూ చేయొచ్చా, మేబీ చేయొచ్చు. అండ్ ఫోర్త్ది, ద పోలీస్ మ్యాన్ ఇన్ ద స్టోరీ యు ఆర్ అబౌట్ టు రీడ్ ఈస్ కాల్డ్ ద కొత్వాల్. సో ఈ స్టోరీలో ఒక పోలీస్ మ్యాన్ ఉంటాడు, అతన్ని కొత్వాల్ అని పిలుస్తారనమాట. అంటే అతని పేరు కాదు. సో పోలీస్ని ఏమని పిలుస్తారు ఇక్కడ, కొత్వాల్ అంటే ఆ పోలీస్ అని అర్థం. సమ్ పీపుల్ కాల్ హిమ్ తానేదార్. ఇంకా కొద్దిమంది ఏమంటారు, పోలీస్ని తానేదార్ అని కూడా పిలుస్తారు. వాట్ యూ కాల్ ఎ పోలీస్ మ్యాన్ ఇన్ యువర్ లాంగ్వేజ్. సో మన లాంగ్వేజ్లో తెలుగులో ఏమని పిలుస్తాం పోలీస్ మ్యాన్ని, పోలీస్ అని అంటూ ఉంటాం. స్పెసిఫిక్గా వర్డ్ అంటూ ఉండదు కదా. షేర్ ఇట్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. ఇమాజిన్ యు ఆర్ అలోన్ అట్ హోమ్ అండ్ యూ ఫేస్ అ ప్రాబ్లమ్. సో ఇంకొక సిచ్యువేషన్ ఇక్కడ, మీరు ఇంట్లో ఉన్నారు, ఒక ప్రాబ్లం వచ్చింది. సో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండ్ షేర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ టీచర్ అండ్ క్లాస్మేట్స్. కింద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ చెప్పాలా. విల్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ యువర్ సెల్ఫ్ ఆర్ వెయిట్ ఫర్ సమ్వన్ టు హెల్ప్ యూ. సో మీకు వచ్చినటువంటి ప్రాబ్లమ్ని మీ అంతకు మీరే సాల్వ్ చేసుకుంటారా, లేదా ఎవరైనా వచ్చి హెల్ప్ చేయడానికి, అంటే ఎవరి హెల్ప్ అయినా చూస్తారా. ఇన్ కేస్ మన కంట్రోల్లో ఉంటే మనం సెల్ఫ్ సాల్వ్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని. మనం చేయలేకపోతే ఎవరైనా హెల్ప్ కావాల్సి వస్తుంది. సెకండ్ది, హౌ విల్ యూ డీల్ విత్ ద ప్రాబ్లమ్. సో ఎట్లా డీల్ చేస్తావు ఆ ప్రాబ్లంతో. ఒకటి, బీ వర్రీడ్ అబౌట్ ద ప్రాబ్లమ్ అండ్ గివ్ అప్. సో వచ్చిన ప్రాబ్లం గురించి బాధపడుతూ ఇంకా సరెండర్ అయిపోతామా, వదిలేస్తామా, నో. ఫీల్ యాంగ్రీ దట్ ఓన్లీ యూ హ్యావ్ ద ప్రాబ్లమ్. నాకు మాత్రమే ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి కోప్పడతామా. ఆర్ థింక్ క్విక్లీ అబౌట్ వేస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచిస్తామా వెంటనే. థర్డ్ అనమాట, మనం ఆలోచించాలా, ఎందుకు వచ్చింది ప్రాబ్లం, ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి. ఓకే, ఇంకా లెటర్స్ రీడ్. లెసన్లోకి వచ్చేద్దాం. ఇది ఒక గ్రాఫిక్ స్టోరీ అనమాట, పిక్చర్స్ అన్నీ ఉంటాయి కార్టూన్స్ లాగా. సో చూద్దాం. రామా టు ద రెస్క్యూ ఈ స్టోరీ పేరు. స్క్రిప్ట్ వచ్చేసి లూయిస్ ఎం ఫెర్నాండెస్. ఇల్లస్ట్రేషన్స్ అంటే బొమ్మలు వేసింది రామ్ వైర్కర్ అనేటువంటి వ్యక్తి. ఇది ఒక ఫోక్ టేల్ ఫ్రమ్ తమిళనాడులో ఎక్కువగా చెప్పుకునేటువంటి ఒక జానపద కథ అనమాట. ఓకే, ఆ పిక్చర్ ఫస్ట్ చూడండి. ఇన్ ఎ విలేజ్ వన్ నైట్. ఒక విలేజ్లో ఒక రాత్రి ఏం జరిగింది అని. ఓ వాట్ ఏ హార్డ్ డే ఇట్ హ్యాస్ బీన్. ఈరోజు ఎంత కష్టపడినాము అంటే కొంచెం ఆవులిస్తూ ఉన్నాడనమాట, నిద్ర వస్తూ ఉంది ఆ వ్యక్తికి. తన భార్య ఉన్నారు పక్కన. ఐఎమ్ ఫీలింగ్ సో స్లీపీ. నాకు చాలా నిద్ర వస్తుంది అని ఆమె ఎక్కడో చూస్తూ ఉంది, తన భార్య. వాట్స్ ద మ్యాటర్, వాట్ ఆర్ యూ లుకింగ్ అట్. ఏంటి సంగతి, ఎటువైపు చూస్తున్నావు, నువ్వు దేన్ని చూస్తున్నావు అన్నాడు. ఈమె అనింది, ష్, సైలెంట్గా ఉండండి, ఉష్ అనింది. లిజన్, వినండి అని. సో వింటా ఉన్నారు, ఏదో సౌండ్స్ వచ్చినాయి అనమాట. నెక్స్ట్, సంబడీ ఈజ్ ట్రయింగ్ టు గెట్ ఇన్. ఎవరో లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లోకి ఎవరో వస్తున్నారనమాట. ఐ థింక్ హీ హ్యాస్ ఆల్రెడీ గాట్ ఇన్. ట్రై చేస్తున్నారు కదా, ఆల్రెడీ వచ్చినట్టున్నాడు. ద నాయిస్ హ్యాస్ స్టాప్డ్. ఆ సౌండ్ స్టాప్ అయిపోయింది, అంటే ఆ వ్యక్తి ఇంట్లోకి ఎంటర్ అయినాడు ఎవరో అని చెప్పి.
లై డౌన్, డోంట్ లుక్, పడుకో పడుకో చూడొద్దు అన్నాడు తన భర్త. ఇట్స్ ఎ థీఫ్, అతను ఒక దొంగ. హీ మస్ట్ హ్యావ్ సమ్‌హౌ గాట్ పాస్ట్ రామ. ఆ రామాని దాటుకొని ఎట్లో చొరబడినట్టున్నాడు. వాళ్ళ ఊర్లో పోలీస్ మ్యాన్ ఉన్నాడని చెప్పాం కదా! కొత్వాల్. తన పేరు రామ. సో, అతను గస్తీ కాస్తా ఉంటాడనమాట. అంటే పెట్రోలింగ్ చేస్తా ఉంటాడు. చూస్తా ఉంటాడు ఎవరైనా వస్తారా అని చెప్పేసి వాళ్ళ ఊర్లోకి. కానీ అతని కళ్ళు గప్పి ఈ దొంగ దూరినట్టున్నాడు. రామ వాస్ ద విలేజ్ కొత్వాల్. సో, ఆ విలేజ్‌కి పోలీస్ మ్యాన్ ఎవరు? రామ. సో, లెట్ అస్ డిస్కస్ సర్కిల్ ద ఆడ్ వన్. ద క్యారెక్టర్స్ ఆర్ ఎవరెవరు ఉన్నారు క్యారెక్టర్స్‌లో ఆడ్ వన్‌ని మనం సర్కిల్ చేయాలి. హస్బెండ్ ఉన్నారా? హస్బెండ్ ఉన్నారు. వైఫ్ ఉంది. చిల్డ్రన్ లేరు. సో, చిల్డ్రన్‌ని మనం రౌండ్ ఆఫ్ చేయాలి. హూ ఎంటర్డ్ ద హౌస్? ఎవరు ఎంటర్ అయ్యారు? గెస్టా? రాబరా? కొత్వాలా? రాబర్. నెక్స్ట్ వాట్ షుడ్ వి డూ? ఏం చేయాలి అని అడుగుతా ఉంది భార్య. ఐ విల్ టెల్ యూ, లిజన్. నేను చెప్తాను విను అని. సో, ప్లాన్ ఏదో చెప్పినాడు తన భార్యకి. మీన్ వైల్ వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దొంగ వాయిసెస్ దే ఆర్ అవైక్, అంటే వాయిస్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు మేల్కొని ఉన్నారు. ఐ విల్ హ్యావ్ టు వెయిట్ టిల్ దే ఫాల్ అస్లీప్. వాళ్ళు నిద్రపోయేంత వరకు మనం వెయిట్ చేయాలా నేను అని చెప్పేసి దొంగ అనుకుంటా ఉన్నాడు. వీళ్ళు నిద్రపోగానే ఇంకా దొంగతనం స్టార్ట్ చేయాలని. ఐ వండర్ వేర్ దే కీప్ దేర్ మనీ. సో, తనకి డౌట్ వచ్చిందనమాట. వండర్ అంటే ఇక్కడ ఆశ్చర్యపోవడం కాదు, డౌట్ వచ్చింది. ఎక్కడ వాళ్ళు తమ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టి ఉంటారా అని థింక్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ ఇంట్లోకి వచ్చినాక. దే ఆర్ సేయింగ్ సంథింగ్. వాళ్ళేదో అంటే ఇదంతా మనసులో అనుకుంటా ఉన్నాడనమాట. వాళ్ళేదో చెప్తా ఉన్నారు. పర్హాప్స్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దేర్ మనీ. మేబీ వాళ్ళ డబ్బు గురించి మాట్లాడొచ్చు. ఎక్కడ పెట్టినాము, ఎంత ఉందని చెప్పి. సో, జాగ్రత్తగా విందాం. ఐడ్ బెటర్ లిజన్ క్లోజ్లీ. సో, చాలా జాగ్రత్తగా క్లోజ్‌గా వింటే బెటర్ మనకి తెలుస్తది అని. వాట్ షుడ్ వి నేమ్ అవర్ చైల్డ్? సో, తన భార్య చెప్తా ఉంది. మన కొడుక్కి ఏం పేరు పెట్టాలి? ఇఫ్ హీ ఈజ్ ఎ బాయ్ విల్ కాల్ హిమ్ రామ. సో, వీళ్ళేదో మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకవేళ కొడుకు పుట్టినాడనుకో అతనికి రామ అని పేరు పెడదాము, రామ అని పిలుద్దాము అని. రామ, యెస్ దట్స్ ఎ గుడ్ నేమ్. సో, చాలా మంచి పేరు రామ అనేది. వెన్ హీ ఈజ్ ఇన్ ద హౌస్ ఐ విల్ కాల్ అవుట్ సాఫ్ట్లీ టు హిమ్ రామ, రామ. అతను ఇంట్లో ఉన్నాడనుకో నేను ఈ విధంగా పిలుస్తాను కొడుకుని. అంటే కొడుకేం లేడు వాళ్ళకి. ముందుగానే ప్లాన్ వేసుకుంటా ఉన్నారు. ఇన్ కేస్ కొడుకు పుడితే అతనికి రామ అని పేరు పెట్టాలి. అతను ఇంట్లో ఉన్నాడనుకో రామ, రామ అని ఇలా సాఫ్ట్‌గా పిలవాలి అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. దొంగ వింటా ఉన్నాడు అవన్నీ. సో, ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. ద మ్యాన్ టెల్స్ హిస్ ప్లాన్ టు హిస్ వైఫ్. సో, ఆ వ్యక్తి తన భార్యకి ప్లాన్ చెప్పాడా? చెప్పాడు కాబట్టి ట్రూ. ద థీఫ్ వాంట్స్ టు నో వేర్ దే కెప్ దేర్ జ్యువెల్స్. సో, ఆ దొంగ వాళ్ళు తన డబ్బుని, నగల్ని ఎక్కడ దాచిపెడతారో తెలుసుకోవాలనుకున్నాడు కదా! అంటే మనీ ఆర్ జ్యువెల్స్. ట్రూ. బట్ వాట్ ఇఫ్ హీ ఈజ్ ఇన్ ద యార్డ్? ఒకవేళ యార్డ్‌లో ఉంటే? తన భర్త అడుగుతా ఉన్నాడు. ఇంట్లో ఉంటే సాఫ్ట్‌గా పిలుస్తావు రామ, రామ అని. ఒకవేళ యార్డ్‌లో అంటే వాళ్ళ ఇంటి పెరట్లో అక్కడ ముందుంటే దెన్ ఐ విల్ కాల్ ఔట్ ఎ లిటిల్ లౌడర్. ఇంకొంచెం గట్టిగా పిలుస్తాను. రామ, రామ అని ఇంకొంచెం గట్టిగా పిలుస్తాను అంది తన భార్య. ఐ విష్ దే వుడ్ స్టాప్ దిస్ సిల్లీ గేమ్ అండ్ టాక్ అబౌట్ దేర్ మనీ ఇన్‌స్టెడ్. దొంగకి చిరాకేస్తా ఉందనమాట. ఎంతసేపు అంటే ఇది లేని దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళు. తొందరగా ఈ డబ్బు గురించి మాట్లాడితే బావుంటది గదా అని. ఆర్ ఫాల్ అస్లీప్ అట్‌లీస్ట్ మాట్లాడుకోకుండా నిద్రపోయినా చాలు, నా పని నేను చూసుకుంటాను అని. బట్ మై డియర్, వాట్ ఇఫ్ ద బాయ్ ఈజ్ నాట్ ఇన్ ద హౌస్ ఆర్ ఇన్ ద యార్డ్ బట్ ఇన్ ద స్ట్రీట్? ఒకవేళ ఇంట్లో లేకోకుండా ఆ పిల్లోడు అంటే రామ అనమాట తన కొడుకు యార్డులో కూడా లేడు, ఇంటి పెరట్లో కూడా లేడు, ఎక్కడో స్ట్రీట్లో ఉన్నాడు దూరంగా. అప్పుడేం చేస్తావు అన్నాడు తన భర్త. ఓ దెన్ ఐ విల్ కాల్ అవుట్ వెరీ లౌడ్లీ. అయితే ఇంకా గట్టిగా అరుస్తాను అని చెప్పి రామా రామా అని గట్టిగా అరిచింది తన భార్య. రామ విన్నాడు ఇదంతా. ఉన్నాడు కదా కొత్వాలు పోలీస్ మ్యాన్, విన్నాడు స్టోరీ. అంటే వాళ్ళ అరుపులు. సో, ఇంగా పరిగెత్తుకుంటూ వచ్చినాడు వాళ్ళ ఇంటి దగ్గరికి. లెట్ అస్ డిస్కస్ అలాంగ్ విత్ యువర్ క్లాస్మేట్స్ కాల్ అవుట్ ద నేమ్ రామ సాఫ్ట్లీ, లౌడ్లీ అండ్ వెరీ లౌడ్లీ. సో, 3 రకాలుగా పిలవాలన్నమాట. సాఫ్ట్‌గా ఎలా పిలుస్తాము రామ, రామ అని. లౌడ్లీ కొంచెం గట్టిగా, వెరీ లౌడ్లీ ఇంకొంచెం గట్టిగా ఎట్లా పిలుస్తాము అని. వాట్ డూ యూ థింక్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ఇన్ ద స్టోరీ? సో, ఏమై ఉంటుంది? వాళ్ళ సౌండ్ విని పోలీస్ వెళ్ళుంటాడు కదా వాళ్ళ ఇంటికి. సో, ఇమాజిన్ చేసుకోవాలి మనం. గెస్ చేయాలి స్టోరీ. నెక్స్ట్ రామ ద విలేజ్ కొత్వాల్ ర్యాన్ టు ద హౌస్ ఫ్రమ్ విచ్ హీ హర్డ్ హిస్ నేమ్ బీయింగ్ కాల్డ్. సో, తన పేరు ఏ ఇంటి నుంచి అయితే వినిపించిందో ఆ ఇంటి వైపు పరిగెత్తుకుంటూ పోయినాడు విలేజ్ కొత్వాల్, ఆ పోలీస్ మ్యాన్. ఓ సమ్ థీఫ్ హ్యాస్ డగ్ హిస్ వే ఇంటు దిస్ హౌస్. సో, అక్కడ చూసినాడు ఒక గోడకి కన్నం పెట్టున్నారు కదా! ఆ బొక్క పెట్టినారు. ఆ కన్నం చూసి ఎవడో దొంగ దూరినట్టున్నాడు ఈ ఇంట్లోకి అనుకున్నాడు. సో, ఆ బొక్కలోకి పోలీస్ కూడా దూరినాడు ఆ కన్నంలోకి. అట్ లాస్ట్ దే హ్యావ్ స్టాప్డ్ దేర్ చాటర్.
హమ్మయ్య! ఇప్పటికి వాళ్ళు వాళ్ళ చాటింగ్ ఆ మాటలు ఆపేసినారు అని చెప్పి దొంగ అనుకున్నాడు. ఎనకాల వచ్చే పోలీస్‌ని చూడలేదనమాట. పోలీస్ ఎంటర్ అయ్యి దొంగను చూసినాడు. నౌ సూన్ దే విల్ గో టు స్లీప్ అండ్ ఇంగ త్వరలోనే వాళ్ళు నిద్రపోతారు కాసేపుంటే ఇంక మనం మనం పని జేసుకోవచ్చు అనుకునేటప్పుడు ఎనకాల నుంచి వచ్చి పట్టుకున్నాడు. యూ ఆర్ అండర్ అరెస్ట్. నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని. ఇట్స్ రామ. హి హర్డ్ అస్. హమ్మయ్య! ఇంగ రామ వచ్చినాడు. మన మాటలు ఇన్నాడు. ద ప్లాన్ వర్క్డ్. వి ఆర్ సేవ్డ్. సో, మనం ఏసిన ప్లాను వర్కౌట్ అయింది. అంటే మనల్ని సేవ్ చేసినాడు రామ అని. సో, ఇదంతా ప్లాన్ అనమాట. కొడుకు పుడితే ఎట్లా పిలవాలి అని జెప్పేసి ప్లానేస్తూ దొంగకి తెలియకోకుండా రామ రామ అని గట్టిగా ఈ విలేజ్ కొత్వాల్ని పిలిచినారు. అది వాళ్ళ ప్లాన్ అనమాట. వర్కౌట్ అయింది. ద మ్యాన్ అండ్ హిస్ వైఫ్ బై దేర్ క్లెవర్‌నెస్ అండ్ సేవ్ దెమ్‌సెల్వ్స్ ఫ్రమ్ బీయింగ్ రాబ్డ్. సో, ఆ విధంగా అంటే ఆ వ్యక్తి తన భార్య ఇద్దరు వాళ్ళ తెలివితేటలు యూజ్ చేసి దొంగతనం జరక్కోకుండా తమని తాము కాపాడుకున్నారనమాట. ఇది స్టోరీ. అంటే తెలివైన పని సమయస్ఫూర్తి అనమాట. ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు టెన్షన్ పడుకోకుండా మంచి ప్లాన్స్ యేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు భయపడిపోకుండా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది స్టోరీ. 'అమర్' చిత్రకథ నుంచి. ఓకే. మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మంచి స్టోరీ గదా! సో, థాంక్స్ ఫర్ వాచింగ్.